శ్రీ సూర్య కలెక్షన్స్ 1 గ్రామ్ గోల్డ్ శుభప్రదమైన వేడుకలకు వైవిధ్యమైన కలెక్షన్స్. కన్యకా పరమేశ్వరి టెంపుల్ దగ్గర చిన్న బజార్, శ్రీకాకుళం. మా సెల్ నంబర్ 9581009209 మరియు 9704009209. కొన్నిసార్లు మన లైఫ్లో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నా. అదేంటంటే హే గాయ్స్, వెల్కమ్ టు తిందాం రా మామ. జనరల్గా ఎప్పుడు కూడా మనం సెలబ్రిటీస్తో ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటో అంటారా? చెప్తా. మన శ్రీకాకుళంలో నాకు తెలిసిన ఒక స్లమ్ ఏరియా ఉంది. అక్కడ చైల్డ్ బెగ్గర్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆకలేస్తుందని మనీ అడుగుతారు. వాళ్ళు ఇవ్వలేదు అనుకో, ఓకే. వాళ్ళు ఇచ్చారే అనుకో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనంత మనీ ఇస్తా. వాళ్ళ ఫేస్లో ఆనందం చూడడమే నా కోరిక. అసలు ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. ఒకసారి చూద్దాం.
రాజు? బాగున్నా సార్, బాగున్నా. సార్ మార్నింగ్ కాల్ చేశాను. షూర్ అమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఓవర్ దేర్. సో యాక్చువల్ ల్యాబ్ ఉంది రాజు ఇప్పుడు నాకు. Okay, sir. కానీ స్టూడెంట్స్ది పక్కన పెట్టి నువ్వు చెప్పిన కాజ్ నాకు నచ్చింది, తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా నచ్చింది. సో విల్ డూ ఇట్. సో విత్ ఇన్ షార్ట్ టైమ్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే సార్. టమాటోస్ ఇలానే ఎందుకు కట్ చేస్తున్నారు షెఫ్? ఇవంతా మరి సపరేట్గా దేనికి వాడతారు? ఓకే, యాక్చువల్లీ గుడ్ డౌట్. నార్మల్గా ఇంట్లో అయితే డైరెక్ట్ టొమాటో మొత్తం కట్ చేసుకుని రఫ్గా గ్రేవీస్కి యాడ్ చేస్తారు. ఓకే. కానీ వెన్ వీఆర్ యూజింగ్ ఫర్ ద సాలడ్స్ అండ్ ఆల్, మనం ఈ సీడ్ అంతా తీసి ఓన్లీ పైన ఉన్న ఫ్లెష్ వాడాలి. సో అందుకే ఈ టైప్ ఆఫ్ కటింగ్ చేస్తాం. మరి ఇది? అవి వీ కెన్ యూజ్ ఫర్ ద గ్రేవీస్ అండ్ టొమాటో ప్యూరీస్ అండ్ ఆల్. ఓకే. అంటే బోత్ ఆర్ యూజింగ్ షెఫ్? ఎస్. ఈ గ్రీన్ పేస్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? సో యాక్చువల్గా మనం రెగ్యులర్ బిర్యానీస్లో ప్లెయిన్గా ఇచ్చేస్తారు, ఏ ఫ్లేవర్ వాడరు. నార్మల్ ఫ్లేవర్స్, ఈ ఓల్ గరం మసాలా ఫ్లేవర్స్ వాడతారు. ఇది స్పెషల్గా అరబిక్ బిర్యానీ రైస్ టైప్ అంటారు. ఇది మనం జనరల్గా మండీస్లో చూస్తాం. దిస్ ఇస్ గ్రీన్ కలర్ మండీ రైస్. సో ఈ గ్రీన్ పేస్ట్ ఏంటంటే కొరియాండర్, మింట్, గ్రీన్ చిల్లీ, జింజర్, ఓకే, అండ్ సమ్ సాల్ట్, పెప్పర్. సో మనం నీట్గా పేస్ట్ చేసుకొని మన రైస్తో పాటు కుక్ చేస్తాం. ఇట్ స్మెల్స్ ఆసమ్ యాక్చువల్లీ. నెల కూడా బాగా వస్తుంది. అంటే మనం ఎప్పుడు పిల్లలకి రెగ్యులర్గా ఇచ్చే బిర్యానీ కాకుండా డిఫరెంట్గా, అంటే 5 స్టార్ రేట్ హైజీనిక్ బిర్యానీ ఇద్దాం అనుకుంటాం. అందుకే చెఫ్తో మాట్లాడి ఇలా రెడీ చేస్తాం. ఇంట్రెస్ట్. సార్ ఇది రెగ్యులర్ చికెన్ కర్రీయా లేకపోతే ఏమైనా స్పెషల్ ఉందా? సో యాక్చువల్గా ఫస్ట్ రెగ్యులర్ చికెన్ కర్రీ అని ప్లాన్ చేసాం. తర్వాత మనకు తెలిసింది కదా చిన్నపిల్లలు తింటాం. సో ఆల్రెడీ రైస్తో ఇది క్రీమీ బేస్డ్ చికెన్. సో రెగ్యులర్ స్టైల్లో స్టార్ట్ చేసి వీళ్ళు ఎండప్ విత్ ద ఫ్రెష్ క్రీమ్. సో పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది, క్రీమీగా, సాఫ్ట్గా, టెండర్గా తింటారు. ఇంకేంటి సార్, అసలు మన కాలేజ్ ఎలా ఉంది? అసలు ఏంటి, అసలు ఫెస్ట్లు ఎలా అవుతున్నాయి ఏంటి? కాలేజ్ ఏముందిరా, రన్ అవుతానే ఉంది. నువ్వు ఎటుపోయావు అసలు? నేను ఎటుపోయానంటే మీకు తెలుసు కదండి సార్, పాండిచ్చేరిలో జాబ్ వచ్చింది, వదిలేసా, అసలు వెళ్ళలే. అంటే ప్లేస్మెంట్ వచ్చిందని మా నాన్నకు చూపించుకోవడం మాత్రమే వెళ్ళా, అంతే తప్ప నేను ఒక జనాలకి ఏదో చెయ్యాలి, ఎలాగైనా జనాల్లో ఉండాలి అంటే అందరిలా రొటీన్ లైఫ్ ఉండకూడదు, మనకంటూ సపరేట్ స్టైల్ ఉండాలి అని ప్లాన్ చేశాను సార్. అందుకు ఈ సోషల్ మీడియాలోకి వచ్చేసాను. లాస్ట్ మంత్ నుంచి నీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. తిను ఒకసారి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూపించింది ఈ వీడియో ఫస్ట్. సో ఇలా స్టార్ట్ చేసావు అన్న తర్వాత ఓకే నేను ఫాలో అవుతున్నాను. ఈ సబ్స్క్రైబర్లో నేను కూడా ఒక సబ్స్క్రైబర్. ఓకే. సో వీడియోస్ బాగున్నాయి, బట్ స్టిల్ ఇదేంటంటే చాలా కొత్తగా ఉంది కాబట్టి. అసలు ఇది చేస్తామని అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అసలు లేదు, యాక్చువల్గా చిన్నపిల్లలకి ఒక మంచి కాజ్. సో సార్తో మాట్లాడాము, మంచి పని అయింది, ఆయన కూడా ఓకే అన్నారు. సతీష్ సార్ కూడా నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి సార్. నిజంగా అతను లేకపోతే ఈరోజు ఇది అవ్వకపోతున్నామో, అతను ఉన్న వల్లే ఇంత అయింది. ఇంకోటి ఏంటంటే 100% ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి సార్. ఎవరైనా సరే వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఓపెన్గా చెప్తున్నా, ఎవరైనా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు.
100% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి. ఇది ఏ టైప్ ఫిష్? ఈ ఫిష్ ఏంటంటే రెడ్ పాంఫ్రెట్ ఫిష్ అనమాట. ఈ ఫిష్ని మ్యాగ్నేషన్ చేసుకొని ఒక 40-50 మినిట్స్ ఉంచి ఇలా డీప్ ఫ్రై చేస్తారనమాట ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఫైనల్లీ మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, కానీ ఇంకొక 1 అవర్ టైం ఉంది. అసలు ఎలా వెళ్తాం ఏంటో అర్థం కావట్లేదు. 1.5 అవర్ జర్నీ 1 అవర్లో రీచ్ అవ్వాలి. మనం అక్కడ పిల్లలకి మాట ఇచ్చాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు ఎలెన్స్ కాలేజ్ తరఫు నుంచి. అండ్ మన డైరెక్టర్ సార్ సతీష్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జూనియర్స్. ఓకే, ఇలాంటి వాటికి ఎప్పుడు మన కాలేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సో 1 అవర్ టైం ఉంది కాబట్టి త్వరగా వెళ్ళండి. సో హ్యాపీగా పిల్లలకి సర్వ్ చేయండి అండ్ గివ్ ఏ ఫీడ్బ్యాక్ టు అస్. ఇలాంటి వాటిలో కాలేజ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అండ్ గుడ్ వర్క్ రాజు, కీప్ గోయింగ్. ఆ పిల్లలకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి నాకు ఇంకా 40 నిమిషాలు మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు ఎన్నో అనుభూతులు, ఎన్నో పాఠాలు. గాయ్స్, అనుకున్నట్టే 12:30కి వచ్చేసాను. ఆల్రెడీ ఫుడ్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈ పిల్లల ముఖంలో ఆనందం చూడడం కోసమే నేను వెయిట్ చేస్తున్నా. ఈగర్లీ వెయిటింగ్. ఏరా, ఎలా ఉంది ఫుడ్? నీకేమైందిరా, డల్గా ఉన్నావు? గాయ్స్, చూశారు కదా, వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ చూశాక మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. అసలు వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ఏరా, ఫుడ్ తిన్నారు కదా, ఎలా ఉంది? మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? గాయ్స్, మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను అడిగింది ఒకే ఒక మాట. అసలు చైల్డ్ బెగ్గింగ్ ఎందుకు చేస్తున్నారు, అసలు మీరు ఇంత పూర్గా ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగా. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానాలు చూస్తే నిజంగా నా కంట్లో నుంచి నీరు వచ్చాయి. సో దానికి ఒక యాక్షన్ ప్లాన్ లో వెళ్తున్నాం. ఖచ్చితంగా దాన్ని అరికట్టడం కోసం మేమైతే 100% ప్రయత్నిస్తాం. వాళ్ళని చదివించే బాధ్యత అవన్నీ మేము తీసుకున్నాం. నేను ఒకటి అనుకుంటే అది ఇంకోటి అయ్యింది. కానీ ఫైనల్లీ వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ అయితే చూశాను. దీనికి మెయిన్లీ సపోర్ట్ చేసిన నా కాలేజ్ ఎలెన్స్ కాలేజ్కి అండ్ డైరెక్టర్ సార్ సతీష్ సార్కి అండ్ దీనికి మెయిన్లీ సపోర్ట్ చేసిన షెఫ్
ఆర్సీ సార్కి థ్యాంక్ యూ సో మచ్. దానితో పాటు ముఖ్యంగా నా టీం, మెయిన్లీ నా టీంకి థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ గాయస్, మన లిఖితనే ఫోన్ చేస్తుంది. హలో రాజు, చెప్పు లిఖిత. ఎలా అయింది మొత్తం? బాగుంది. హ్యాపీయా? కొంచెం మరి అంటే ఏం లేదు, మన శ్రీకాకుళంలోనే ఎంతమంది చైల్డ్ బెగ్గర్స్ ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటారు, మన పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రమైన మన తెలంగాణలో ఎంతమంది ఉంటారు, మన భారతదేశంలో ఎంతమంది ఉంటారు. ఎక్కడితో నేను సాటిస్ఫై అవ్వలే, ఇంకేదో చెయ్యాలి. ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు.